గోదావరి శాంతించింది. ధవళేశ్వరం భద్రాచలం దగ్గర వరద తగ్గుముఖం పట్టింది. అయినా నదీ పరివాహక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గోదావరి ఉధృతి తగ్గింది. ధవళేశ్వరం భద్రాచలం దగ్గర వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గోదావరి ఉధృతి తగ్గినా నదీ పరివాహక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులు చెరువులను తలపించాయి. మరోవైపు వాగులు దాటే పరిస్థితి లేకపోవడంతో నాటు పడవలపై రాకపోకలు సాగించారు. ముక్తేశ్వరం ఎదురు బిడియం కాజ్వే వరద నీటిలో మునిగిపోయింది. పోలవరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహ ఉధృతి తగ్గింది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నంద్యాల జిల్లా కొత్తపల్లిలో సంగమేశ్వరాలయ ఆలయాన్ని వరద జలాలు ముంచెత్తాయి. కొమరం భీం జిల్లాలోని మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వాగు కష్టాలు తప్పటం లేదు. జ్వరంతో బాధపడుతున్న తల్లిని కొడుకు భుజాలపై మోసుకుని వాగు దాటించాల్సి వచ్చింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.